హలో అండి, నేను నూర్జహాన్. డ్రాగన్, నేతి బీర, సీడ్స్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కొన్ని ఏరియాలలో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం అండి. ప్రతి ఇంటికి 5 మొక్కలు తీసుకురావాలి. ఆ చుట్టుపక్కల ఏరియాలు, ఆ ఏరియా వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు వీళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గర ఉన్న మొక్కలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసి కొన్ని ఏరియాలు ఇంతకుముందు కూడా ఆ ఏరియాలో ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. అందరూ ప్రతి ఇంటి నుంచి మొక్కలు తీసుకొచ్చారు. అదే కార్యక్రమము ఈ రోజు చేపట్టామండి. ఆ ఏరియాలో కొంతమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ మొక్కలు పెంచాలి, ప్రతి ఇంట్లో మొక్కలు, ప్రతి ఇంటిని ఒక మిద్దె తోట చేయాలి అనే సంకల్పంతో అందరూ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారండి. అందుకే నేను ఆ ప్లేస్ కి ఎక్కువగా వెళ్తున్నాను. నేను కూడా ఇవి ఇస్తున్నానండి ఈరోజు వాళ్ళకి. వైట్ డ్రాగన్ చూసారా, ఇది వైట్ డ్రాగన్ స్టెమ్స్ కటింగ్స్ 2 months నుంచి వాళ్ళు మందారాలు, గులాబీలు, మల్లెలు ఇక వాళ్లకు తోచిన కొమ్మలు కట్ చేసి అది వాటర్ లో పెట్టడం గాని, అంట్లు కట్టడం గాని ఏదో ఒక విధంగా వాటిని డెవలప్ చేసి తీసుకొచ్చిస్తున్నారు. ప్రతి ఇల్లు ఒక మిద్దె తోట కావాలి, పెరటి తోట కావాలి. ప్లేస్ ఉన్న వాళ్ళు పెరటి మొక్కలు పెంచుకోవచ్చు. చక్కగా ఆ ఏరియాలో చాలా ప్లేసెస్ ఉంటున్నాయి. ఆ ప్లేస్ ని డెవలప్ చేసుకుంటున్నారు. ఏ కొంచెం ప్లేస్ ను కూడా పోకుండా వాళ్ళు చాలా బాగా మొక్కలు మెయింటైన్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు పిలవగానే నేను వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోయి ఎంతో మంది చుట్టుపక్కల ఏరియాల నుంచి ఎంతో మంది వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఈ సీడ్స్ ని తీసుకోవటం, మొక్కలు పంపిణీ, తర్వాత ఒకళ్ళ దగ్గర లేని మొక్కలు ఒకళ్ళు తీసుకోవటం అలా చేస్తున్నారు. మీట్లు పెట్టుకుంటున్నారు, అది ఓకే. కానీ ఆ కొంతమందే ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులు మాత్రమే వస్తారు అక్కడికి. కానీ ఇక్కడ అట్లా కాదండి. ఆ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలు, తర్వాత బండ్లగూడ, ఎక్కడెక్కడ నుంచో ఆ చుట్టూ ఉన్న కొన్ని ప్లేసెస్ నుంచి వచ్చి వాళ్ళకి లేని మొక్కలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు ఇస్తున్నారు అనమాట. చాలా బాగుంది. అందుకని నేను అక్కడ అలా డెవలప్ చేయాలి బాగా. వాళ్ళ ఆ ఏరియాలన్నీ, చుట్టుపక్కల ఏరియాలన్నీ మొక్కలతో ప్రతి ఇల్లు ఒక మిద్దె తోట కావాలనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తున్నారు. నేను నా వంతు సహాయంగా నేను వాళ్ళకి కొన్ని సీడ్స్, అవిగోండి ఈసారి మిర్చి అండి, రెడ్ మిర్చి, చిన్న చిన్న మిర్చి ఉంటది కదా పాపడాల్లో వేస్తారు, ఆ మిర్చి అందరికి వేసాను, రెడ్ కలరు. ఈ ఏరియాలో వాళ్ళందరికీ కొన్ని అయితే ప్యాకెట్స్ తీసుకెళ్తున్నానండి. అవి కొంతమంది డెవలప్ చేయగలిగితే ఎంతో మంది దగ్గరికి చేరతాయి అనే ఉద్దేశంతో ఇవన్నీ వాళ్ళకి ఇవ్వటానికి. మునగ ఇంపార్టెంట్, మునగ అనమాట. మునగ కంపల్సరీ ఇస్తున్నాను. బొప్పాయి, మునగ, నేతి బీర. ఇదిగోండి ఈ నేతి బీర, ఇది మన దేశీవాలి వెరైటీ, ఎప్పటిదోనండి. సొరకాయ టైపులో డాట్స్ ఉండి చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో. చాలా పొడవుగా నేను ఇంతకు ముందు మీకు వీడియో కూడా చేసి చూపించాను. అదే నేతి బీరని బాగా డెవలప్ చేసి ఇస్తున్నానండి. అది కొన్ని ఇళ్లకి చేరిన వాళ్ళు డెవలప్ చేసి ఎంతో మందికి ఇవ్వగలుగుతారు. ఆ నేతి బీర విత్తనాలు కూడా చూడండి, బ్లాక్ కలర్ లో వెరైటీగా ఉంటాయి అనమాట. ఇవన్నీ నేను ఇస్తానని చెప్పాను. నల్లేరు, అది మరీ ఇంపార్టెంట్ నల్లేరు అనమాట. ఈ నల్లేరు ఒక చిన్న కొమ్మ, అది చూడండి, జస్ట్ అది నాటితే చాలండి ఎంత డెవలప్ అయిద్దో. ఇది ఎంతో మంచిది. నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను కదా, కాల్షియం చాలా బాగా పట్టిద్ది, విరిగిన ఎముకలు చాలా తొందరగా కట్టుకుంటాయి. అదే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో ఈ నల్లేరు ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ. నల్లేరు కూడా చాలా మంది దగ్గర లేదు, ఎందుకంటే అది చాలా ఈజీగా పెరిగే మొక్క. అయినా దీని గురించి అవగాహన లేదనమాట ఇప్పుడు తరానికి. అందుకని ఇప్పటి వాళ్ళకందరికీ, ఇప్పుడు పెంచే వాళ్ళందరికీ నల్లేరు, ప్రతి ఒక్క ఇంట్లో నల్లేరు ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము.
పెట్టారా? బొమ్మ పెడితే చూడండి పెరిగింది, మొగ్గు కూడా వచ్చింది.